సేవలు చేయాలి, లేకపోతే మీరు పైకి వెళ్ళినప్పుడు ఎలా చేయాలి అని ఎక్స్పీరియన్స్గా ఉండాలనే ఉద్దేశంతో ఎన్ఎస్ఎస్ కార్యక్రమం పెడతాం. కాబట్టి ఈ విషయం మీద చిన్న బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన మండల తెలుగుదేశం అధ్యక్షులు అంజబాబు గారిని మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఎందుకంటే మా ఊరు వచ్చి ఎన్ఎస్ఎస్ క్యాంప్ 7 days నుంచి చేసినందుకు గాను ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా కోఆర్డినేటర్లు ఇద్దరికి కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు కూడా పొద్దున్నే మార్నింగ్ 10కి వచ్చి రోజు రెగ్యులర్గా వచ్చేవారు మేడం. ఎవరో 10 members అలా ఆబ్సెంట్ అయ్యేవారు. కాకపోతే బాగా చేశారు. కాకపోతే మీరు గ్రామాల్లో సర్వే చేశారు కాబట్టి ఏమేమి ప్రాబ్లమ్స్ మీ దృష్టికి వచ్చినా మాకు తెలియజేస్తుందిగా కోరుకుంటున్నాను. మండల తెలుగుదేశం మీరు ఇష్టం లేదు రాలే కదా. నేను కూడా ఏఎస్ఎన్ కాలేజీ విద్యార్థిని. కాలేజీ రిప్రజెంటేటివ్ గా మేము పనిచేసాం. అలాగే మా గ్రామం నుంచే 2-3 సర్పంచ్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. అందుచేత మన యొక్క కాలేజీ మా గ్రామంలో మీరంతా వచ్చి ఎంతో కోఆపరేటివ్గా అందరినీ కలిసి ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏంటి అని అడుగుతుంటే మాకు చాలా సంతోషం ఇచ్చేదండి. చాలా సమస్య చెప్తూ ఉంటాయి. ఎందుకంటే మినిస్టర్ గారు కూడా వాటర్ సమస్య ఉంటే మన స్థలాలుగా నేను తీరుస్తాను తప్పనిసరిగా అని చెప్పి 75 లక్షల రూపాయలు ఆయన మంజూరు చేశారు. 2019లో తర్వాత వచ్చిన గవర్నమెంట్ మొత్తం మంట కలిపేస్తారు. ఆ రకంగా మా గ్రామం గుర్తుపడిపోయిందండి. అయినప్పటికీ కూడా ఆయన ఈ ప్రపోజల్ ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. మా ఇంట్లో ఆయన తీసుకెళ్ళినప్పుడు కొత్త ఇక్కడ అన్నం సాధించినప్పుడు కంగారు పడుతుందని చెప్పి ఆ ప్రపోజల్ లో చెప్పడం జరిగిందండి. ఈ ట్రైన్లు అంటారా, మెయిన్ ట్రైన్ ఆల్రెడీ చేయడం జరిగిందండి. ఈ ప్రభుత్వంలోనే చేయడం జరిగిందండి. అది కూడా 20 లక్షల రూపాయలు తెచ్చి ఏ ట్రైన్ సమస్య లేకుండా. ఎందుకంటే దొడ్డిపట్ల నుంచి ఇటుగోదావరి నుంచి ఈ రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. ఈ రోడ్లేమో పొడిగిపోతూ ఉంటారు. వాళ్ళేమో ఏంటి బాబు ఈ అడవిలాగా ఉంది అని చెప్పి పెట్టడం మాకు మానసికంగా మనం ఇబ్బంది పడేవాళ్ళు. అటువంటి సమస్య లేకుండా ఆ సమస్య తొలగించడం జరిగిందండి. అలాగే ఈ కార్యక్రమంలో మీరు వచ్చి మా యొక్క గ్రామం యొక్క సమస్యలు తెలుసుకుని మా అందరి దృష్టికి తీసుకొచ్చారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. వేదికలో అందించిన ప్రిన్సిపాల్ మేడం గారికి, అలాగే కోఆర్డినేటర్ గారికి, ఈ మండల అడవిపాలెం గ్రామం టీడీపీ నాయకులు శ్రీ అంజబాబు గారికి, అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే ఈ ఎన్ఎస్ఎస్ క్యాంప్కి ముఖ్యంగా కోఆర్డినేటర్స్ ఇద్దరు వచ్చారు మా స్కూల్కి. అది మేము మర్చిపోలేము. ఎందుకంటే మా స్కూల్ కొంచెం ఇబ్బందుల్లో ఉంది యాక్చువల్ చెప్పాలంటే. అంతకుముందు ఒక 3 to 4 days ముందే మా స్కూల్లోకి ఒక పాము రావడం జరిగింది. మేము అప్పుడు అనుకున్నాం ఈ చుట్టూతో ఉన్న మొక్కలన్నీ కొట్టించేయాలి అనేసి ఆయనకి చెప్పాం, అంజబాబు గారికి చెప్తే మేడం మేము తప్పకుండా చేస్తాం అంటే మా స్కూల్కి ఏ సమస్య వచ్చినా సరే ముందుండి మాకు ధైర్యం చెప్పడమే కాకుండా సమస్యను కూడా పరిష్కరించడానికి అంజబాబు గారు అన్ని విధాలా మాకు సహకరిస్తున్నారు. అందుకు ముఖ్యంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత 2 రోజులకి ఫోన్ చేసి మేడం మీ స్కూల్కి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ వచ్చి మీకు ఆ చుట్టూతా అన్ని క్లియర్ చేస్తారు అని చెప్పగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆ పాము వచ్చినప్పుడు కనపడింది, మళ్ళీ మనం అతన్ని తీసుకొచ్చేసరికి ఉండదు అది. అలా అని మనమేమో దాన్ని 24 గంటలు మనం అక్కడ కాపలా ఉండలేము, పిల్లల్ని వదలకుండా ఉండడానికి అవ్వదు. అంటే ఈ సమస్య ఎలా పరిష్కరించాలా అనుకున్న టైంలో మాకు ఈ అవకాశం రావడం మేము చాలా ఆనందించాము. ఇప్పుడు ఈ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఇంకొక చిన్న విషయం నాకు ఆనందం కలిగించిన విషయం ఏంటంటే, నేను ఇంతకు ముందు వరకు దొడ్డిపట్ల హై స్కూల్లో పనిచేసి మన జూన్లోనే ఇక్కడ రావడం జరిగింది. సో దొడ్డిపట్ల హై స్కూల్లో నేను పనిచేసినప్పుడు ఉన్న స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు ఏఎస్ఎన్ కాలేజీలో డిగ్రీ చదువుతూ చాలా మంది ఉన్నారు. నేను అందుకు చాలా సంతోషిస్తున్నాను. సార్ నిలబడండి అమ్మ.
మా పిల్లల్ని అక్కడ చూడగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మా స్కూల్ పిల్లలే మళ్ళీ వచ్చి నాకు ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ కూర్చొని. సో ఆ విధంగా నాకు 2 విధాలా చాలా ఆనందం కలిగించింది. ఒకటి సమస్య పరిష్కారం అవ్వడం, రెండోది మా పిల్లలే ఇక్కడ మళ్ళీ నాకు కనపడి నాకు చాలా ఆనందం అనిపించింది. సో ఆ విధంగా నాకు ఇక్కడ మరి ఈ సమస్యను పరిష్కరించడంలోనైతేనేంటి మా స్కూల్కి అన్ని విధాలా హెల్ప్ చేసినందుకు, అంతేగాని మా పిల్లలతో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇప్పించి మరి వాళ్ళందరికీ కూడా ప్రైజ్ ఇప్పించినందుకు వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఆనంద. మన ఏఎస్ఎన్ఎం గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ క్యాంప్కి వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముందుగా మరి డైనమిక్ ప్రిన్సిపాల్ రాజేశ్వర మేడం గారు అంటే ఇక్కడ రాకముందు ఎలా ఉండదు ఇప్పుడు మీకు తెలుసు కళాశాల. అదే నేను కూడా 2021లో నేను ఇదే కళాశాలలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివానమ్మా. అప్పుడు పాకులుండి అక్కడ ఎంఎంకేఎన్ హై స్కూల్లో. తర్వాత ఇవాళ పర్మనెంట్ బిల్డింగ్స్ రావడం చాలా డెవలప్మెంట్ జరిగింది. పూర్వవైభవాన్ని తీసుకొచ్చి మాత్రం మేడం గారు ఇవాళ శంకర్ చూసారు కదా ఫర్నిచర్ మ్యాథ్స్ B+ వచ్చింది. ఆ టైంలో నేను రావడం జరిగింది. డాక్టర్ గారు పిలవడం నాకు ఖాళీ అలా కాదు అక్కడ 14 సంవత్సరాలు రెండు అని చెప్తే నేను రావడం నేను వచ్చిన తర్వాత కాలేదు. ఎందుకంటే మేడం గారు 24 గంటలు అక్కడ ఉండేది. మీరు అంత చేశారు మార్నింగ్ చేసి ఉంటాం మ్యాథ్స్ పీర్ కమిటీ రావడం అందరూ కూడా చేయటం అందరూ సహకరించడం స్టాఫ్ అందరూ ఇవాళ జరిగింది. మరి క్యాంపులు ఎలా ఉండాలని చెప్పారు. మా విద్యార్థులు పొగుడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా విద్యార్థులు ఎక్కడికి వెళ్ళినా చెప్పాను క్రమశిక్షణగా ఉండాలి, మనల్ని ఎప్పుడు తలుచుకుంటూ ఉండాలని చెప్పి మీరు సమస్యలు కూడా చూస్తుంటారు. ఎనీహో మిమ్మల్ని అందరినీ మరొకసారి అభినందిస్తూ ఇలాగే మా స్కూల్ మేడం గారికి ప్రిన్సిపల్ మేడం హెడ్ మాస్టర్ గారికి స్టాఫ్ అందరికి అలాగే విద్యార్థి ప్రోగ్రామ్ చూశాను. నేనే ఆశ్చర్యపోయాను. ఆ బుడ్డోడు అయితే చాలా బాగా చేశాడు నిజంగా. అందుకని నేను ఇవాళ ఆగడానికి కూడా కారణం ఏలూరు వెళ్ళాలి. అది ప్రైజ్ ఇచ్చిన తర్వాత ఒకసారి కలిసి మాట్లాడదామని చెప్పి అలాగే మన స్కూల్ నుంచి రిపబ్లిక్ డేకి విజయలక్ష్మి కదా వచ్చారు కదా అమ్మాయి. ఓకే ఇవాళ పెరట్కి వెళ్తుంది చాలా గర్వకారణం మన కళాశాల. మా కళాశాల నుంచి రేపు రిపబ్లిక్ డే పెరట్కి వెళ్తుందని చెప్పి అందుకని ఆ అమ్మాయి గురించి కూడా పరిగెట్టి ఇక్కడ ఆగిపోయి ఉన్నాను అనమాట. తప్పకుండా మరొకసారి మీ అందరం కూడా అభినందిస్తూ ప్రత్యేకంగా మా అంజబాబు ఎందుకంటే ఎంత బిజీ తెలుసు కదా ఇవాళంతా వచ్చి పరిగెట్టుకుని చేయటం ఏ కార్యక్రమం చేయటం ఎంకరేజ్ చేయటం అలాగే మా సెక్రటరీ రావులయ్య గాని అలాగే పంచాయతీ స్టాఫ్ అందరూ కూడా సహకరించడం జరిగింది. అందరికీ మరొకసారి మా కళాశాల తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు చేసాను. థ్యాంక్ యూ. ఏం లేదు, మా స్కూల్కి వచ్చి మాకు ఇంత హెల్ప్ చేసిన విద్యార్థులు ఎన్ఎస్ఎస్ టీం అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వాలంటీర్స్ మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అమ్మా. మీరు ఒకళ్ళిద్దరు వచ్చి మీరేం చేశారు ఏంటి పబ్లిక్ ఎలా అన్నారు అనేది ఒకళ్ళు వచ్చి మాట్లాడండి. రండమ్మా రండి. అంతే Good afternoon, everyone. Respected teachers and respected staff. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి మొదటి రోజు ఇనాగరేషన్ జరిగినప్పుడు మనకి ఏదైతే అంజబాబు గారు చెప్పారో అది 100% నిలబెట్టుకున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం వచ్చిన రోజు దగ్గర నుంచి ప్రతిసారి కూడా మనకి ఎలా చేయాలి ఏంటి అని గైడెన్స్ ఇచ్చుకోవడం, ప్లస్ పిల్లలు తిన్నారో లేదని చెప్పి వాళ్ళు వచ్చి మనం విజిట్ చేసి వాళ్ళు తినకపోతే వాళ్ళ వాళ్ళు ఫుడ్ అది కూడా అరేంజ్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్ మీకు. కార్యకర్త నుంచి చాలా హ్యాపీగా ఉన్నాం సార్. అండ్ మేము ఈ ఊరికి వచ్చిన తర్వాత సర్వేకి అని చెప్పి ఇంటికి వెళ్ళిన ప్రతిసారి కూడా వాళ్ళు మెయిన్గా మాకు చెప్పిన ప్రాబ్లం అంటే వాటర్ ప్రాబ్లం ఉన్నది సార్ మాకు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. అలాగే కొన్ని చోట్ల డ్రైనేజ్ ప్రాబ్లం అని, కొన్ని చోట్ల మనకి వాటర్ అనేది నలకలుగా రావడం, అలాగే తాగడానికి ఇబ్బందిగా ఉంటుందని చాలామంది అది వాటర్ ప్రాబ్లం అని చెప్పి మనకి పాయింట్అవుట్ చేశారు. సో మేము మ్యాక్సిమం ఒక 250 to 300 హౌసెస్ అనేవి మేము కవర్ చేస్తాం. మిగతా కూడా కవర్ చేద్దాం అనుకున్నాం. ఈ లోపు మనకి రైన్స్ అవి రావడం, అలాగే ఈ క్లీన్ చేయడం, స్కూల్స్కి వెళ్ళి హైజీన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం, ప్లస్ అవేర్నెస్ క్రియేట్ చేయడం, ర్యాలీ అవి చేయడం వల్ల మిగతా కవర్ చేయలేకపోయాం మేడం. అండ్ మనకి సార్ గారు రామకృష్ణ సార్ గారు అయితే కనుక మార్నింగ్ వచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని కూడా ఒక మాట కూడా అనేవారు కదా సార్. ప్రతిరోజు కూడా రండమ్మా చేయండి అమ్మా అని చెప్పి సార్ అయితే కనుక అలాగే మన
మేడం గారు కూడా వచ్చి మనకి మనలో ఉన్న ఉత్సాహాన్ని ఇంకా ఎక్కువ పెంచేవారు మేడం గారు. ఇంకా మన ప్రిన్సిపల్ గారి నుంచి అయితే మనం ఇంకా చెప్పక్కర్లేదు, ఎందుకంటే మేడం సారీ చెప్పారు డైనింగ్ కానీ. మన మేడం గారు వచ్చిన తర్వాత మన కాలేజీలో చాలా చేంజెస్ అని చూసాం. అలాగే ఆడపిల్లలకైతే కనుక వాళ్ళు డిగ్రీ అయిపోయిన తర్వాత మ్యారేజ్ ఎక్కువ చేసుకుంటున్నారని చెప్పి వాళ్ళకి మన కాలేజీలోనే కుట్టు అవి నేర్పించడం, వాళ్ళకి మళ్ళీ కుట్టు మిషన్లో కూడా మేడం గారు ఇప్పించారు. ఇలాగా బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ చాలా ప్రోగ్రామ్స్ అని మేడం గారు కనెక్ట్ చేయడం. అలా అని చెప్పి చదువు పక్కన పెట్టేయడం కాదు, చదువులో కూడా మా కాలేజ్ స్టూడెంట్స్ అనేది టాప్గానే ఉంటున్నారు. అండ్ మా కాలేజ్ లెక్చరర్స్ అయితే కనుక ప్రతి ఒక్కరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎంత ఫ్రెండ్లీ అంటే వేరే కాలేజెస్లో అయితే కనుక వాళ్ళతో మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడతారు. మాకైతే అలా కాదు, వాళ్ళ డిపార్ట్మెంట్ పిలిచి మరి ప్రతి డౌట్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మాకు ఫస్ట్ సార్ మీరు క్లాస్కి రాలేదు, మాకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అంటే అసలు చిరాకు పడరు. మాకు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఈ ఊరిలో వచ్చిన తర్వాత మన పంచాయతీ స్టాఫ్ కానీ అలాగే మన స్టూడెంట్స్ కానీ అందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. Good afternoon, everyone. Principal Madam and higher dignitaries on the dais. My name is Tulasi from ASNM College. Maximum ఇక్కడ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఈ ఊరికి వచ్చిన తర్వాత అసలు ఈ ఊరు మేము ఎప్పుడు గంగడపల్లి పాస్ చేసుకుని వెళ్తాం కానీ ఎప్పుడు ఏంటో తెలియదు. ఒక 1 week ఈ ఊర్లో క్యాంప్ చేయడం అంటే నాట్ అన్ ఈజీ టాస్క్ ఐ థింక్. కానీ మేము చేసాం సక్సెస్ఫుల్గా. ఇక్కడ 9:30 10కి వచ్చారన్నారు మేడం. 9:30కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ డెడికేటివ్గా. సార్ పని చెప్తేనే చేసేవాళ్ళు అనుకున్నారా అని అన్నారు మీరు. సార్ని కంగారు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ వర్క్ చేయమని. ప్రతి ఒక్కరు కూడా చాలా డెడికేటివ్గా పనిచేశారు మేడం. ప్రతి ఒక్కరు 450 హౌసెస్ అని సార్ చెప్పారు అంజబాబు గారు. కానీ అన్ని రీచ్ అవ్వకపోయినా కానీ 250 వరకు చేశాం మేడం. మ్యాక్సిమం ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే డ్రింకింగ్ వాటర్ డ్రైనేజ్ ప్రాబ్లం అని చెప్పారు. ఇప్పుడు సార్ చెప్పిన తర్వాత మాకు తెలిసింది, దానికోసం మీరు కృషి చేస్తున్నారని థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒకే మాట అన్నారు, అందరూ చాలా మంది వచ్చారు కానీ ఎవరు ఏమి చేయలేదు, మీరు కూడా దాంట్లోనే అని. సో సార్ మేము నెక్స్ట్ ఇయర్ మేము తలెత్తుకుని ఇక్కడ ఈ ఊర్లోకి రావాలంటే మీరు ప్రతి ఒక్కటి ఇక్కడ చేయాలి సార్. మేము చాలా డెడికేటివ్గా ప్రతి ఒక్కరి సమస్యలు మేము అడిగాము, ప్రతి ఒక్కరితో చాలా ర్యాపగా ఉన్నాం మేడం. మాకు ఇక్కడికి జనాలందరినీ ఇక్కడ తీసుకుని రావాలని అయితే తెలీదు, ఇక్కడికి తీసుకుని వచ్చేంత ర్యాప ఉంది. మేము అంత కలివిడిగా ఉన్నాం ప్రతి ఒక్కరితోనూ. 450 మెంబర్స్ అనేది మాకు ప్రతి వీధి తెలియలేదు మేడం. మేము ఎవరైతే కనిపిస్తే మేము వాళ్ళతో ఉన్నాం, ప్రతి ఒక్కరితో మీట్ అయ్యాం, ప్రతి సమస్య అడిగాము, ప్రతి ఒక్కరితో బాగానే ఉన్నాం అని చెప్పి చాలా సపోర్టివ్ గా ఉన్నారు మేడం. అంజబాబు గారు చాలా థ్యాంక్స్ అండి. ప్రత్యేకంగా మీరు ప్రతి ఒక్కరి రోజు వచ్చి మమ్మల్ని గైడ్ చేసి ఫుడ్ ప్రొవైడ్ చేసినందుకు. ఒక రోజు అయితే నా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఇక్కడే జరిగాయి. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా సండే రోజు చేశారు నాకు. అది చాలా మెమరబుల్ మూమెంట్ నాకు, నేను అసలు మర్చిపోలేను ఆ విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మేము స్కూల్ కూడా వెళ్ళాము, గవర్నమెంట్ స్కూల్ కి. ప్రిన్సిపల్ మేడం చాలా మాకు సపోర్ట్ చేశారు. స్టూడెంట్స్ కూడా ఈ రోజు కల్చరల్స్ చేసాం మేడం. ప్రతి ఒక్కరు కూడా అసలు ఎవరు పార్టిసిపేట్ చేయరేమో, బ్రతిమాలేమో ఒకరిని అనుకున్నాము. చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి మాకు సపోర్టివ్ గా ఉన్నారు. ఇలాంటి ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు మళ్ళీ మళ్ళీ కల్పించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇంకెవరైనా మాట్లాడతారా స్టూడెంట్స్, వాలంటీర్స్? మాట్లాడతారా? ఎవరన్నా మాట్లాడితే రండమ్మా, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ. సో ఇప్పుడు మరి విద్యార్థినులు సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా గౌరవ ప్రిన్సిపల్ మేడం గారిని, అలాగే మరియు అతిథులుగా విచ్చేసినటువంటి మన ఎస్వి రంగారావు గారిని, హెడ్ మిస్ట్రెస్ మేడం గారిని, అలాగే బాబు గారిని, మరియు రావులయ్య గారిని, వైస్ ప్రిన్సిపల్ సార్ కృష్ణ గారిని, అలాగే ఐకేఎస్ సార్ భద్రాచలం స్వామి గారిని, అందరూ కూడా వచ్చి పిల్లల్ని వాళ్ళని ఆశీర్వదించి చక్కగా వాళ్ళు ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారంటే వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు వాళ్ళు. సో వాళ్ళు ప్లస్ చేసి వాళ్ళకి గ్రీట్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏం సార్
గుడ్ ఈవినింగ్ ఎవరివన్. కల్చరల్ కాంపిటీషన్స్ లో అడవిపాలెం ఎంపీపీ స్కూల్ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశాడు. అందులో జూనియర్ హీరోలా పర్ఫామ్ చేశాడు. రాను బొమ్మాయికి రాను అంటూ కె సుధాకర్ ఫస్ట్ ప్రైజ్ సోలో. కె సుధాకర్ తర్వాత గట్టిగా తో డాన్స్ చేశాడండి. ఆ స్పెట్స్ పెట్టుకుని నేను 100 రూపీస్ ఇస్తాను. ఓకే ఓకే. నెక్స్ట్ థర్డ్ క్లాస్ నుంచి ఫస్ట్ ప్రైజ్ కె వెంకటలక్ష్మి సోలో డాన్స్. ఫోటో సెవెంత్ క్లాస్ గ్రూప్ రెడీగా ఉండటమ్మా. గ్రూప్ మేఘనాండ్ గ్రూప్. బాయ్స్ వాలంటీర్స్ ఒక ఇద్దరు వచ్చి ఆ టేబుల్ ఆ టైంకి ఎందుకు వస్తాయి ఎవరా చూసిలే తీసుకుని తీసుకో చెప్తా వెనక్కి వెళ్ళిపోతాను. అక్క దుబ్బెత్తది జాతి దాచి ఒకసారి మన వాలంటీర్లు గట్టిగా చప్పట్లతో పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. సోలో డాన్స్ లో సెకండ్ ప్రైజ్ ఫస్ట్ క్లాస్ అమ్మాయి ఇందాక లేదండి ఇప్పుడు వచ్చింది జెసికా. వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటే రండి పర్లేదు. పేరెంట్స్ కూడా వచ్చారు రండి సార్ పర్లేదు. డాడీ ఇదా నెక్స్ట్ 8th క్లాస్ డాన్స్ ఇద్దరు మ్యాచ్ చేశారు. మధుశాలిని అండ్ సింధూర
కూర్చొని ఎవరైనా పట్టుకుంటే బాగుండేది. కూర్చొని ఎవరైనా పట్టుకుంటే బాగుంది. చిన్న విన్నపం ఏంటంటే మరి మన కళాశాల నుంచి మరి గుజరాత్ రాష్ట్రంలో విజయలక్ష్మి నిన్ను ఒకసారి సచివాలయం నుంచి వారు నీకు ఫెలిసిటేషన్ చేయడం జరుగుతుంది, కావున రావాల్సింది కోరుతున్నాను. బికాస్ ఇలాగే పెట్టుకోవాలా? అమ్మ నిశ్శబ్దంగా కూర్చోండి రా, ఒక 5 నిమిషాలు కూర్చో. ఇలాగే పెట్టుకోవాలంట, ఇలాగే పెట్టుకోవాలంట. ఇది ఏమిట నొక్కలేదు ఇలా పట్టు. ఇలా ఉంటే సరిపోతుంట, ఇలా పట్టుకుంటే సరిపోద్దంట. అయ్యి బాబు అందరూ క్లాస్ ఇవ్వండి. ఒకసారి కూర్చోండమ్మా, ఫోటోలు ఎందుకు నవ్వుతుంది?
అడ్డంగా పెద్దన్నాడు లైవ్ అంట ఇద్దరు చూస్తున్నారు. చూసిన ఇద్దరికి మాట్లాడుతూ అతను అనుకుంటాడా కింద చూసినాను లైవ్ ఆయన ఫోన్ क्या लेट होता है हाल तक चले तो कब तक విజయలక్ష్మి మేడం గారు, ప్రోగ్రామ్ ఆఫీసర్ విజయలక్ష్మి మేడం గారు కూడా, డాక్టర్ విజయలక్ష్మి మేడం గారు కూడా రండి రండి మేడం. ఆ పంచాయతీ వాళ్ళు చేస్తాను మేడం. బ్యాక్ అంజబాబు గారు రావాలండి, మండల తెలుగుదేశం ప్రెసిడెంట్ అంజబాబు గారిని మా ఏఎస్ఎన్ఎం గవర్నమెంట్ కళాశాల తరఫున మాకు సహకరించినందుకు మీ
వావ్